పెళ్ళిళ్ళు అవుతారు, పిల్లలు పట్టుకొని వస్తున్నారు. అయ్యో ఈ మొక్క పాప కాదు, ఆల్రెడీ కొడుకుగా ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. ఏంది ఇది అసలు? ఆ చూడు ఎట్లుందో, ఇంకా కూడా పెళ్లి కానీ అమ్మాయి లాగానే ఉంది. చూడు దానికి అసలు ఫుల్ టాలెంట్ ఉంది. నేనైతే వీడియోస్ తీయడం ఇవన్నీ అయితే తనను ఉద్దేశించి ఇన్స్పిరేషన్ తీసుకుని చెప్తున్నాను. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా భయం ఉండే. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఈ వ్లాగ్ మీకు సర్ప్రైజ్ అని చెప్పిన, కానీ ఈ వ్లాగ్ తర్వాత సర్ప్రైజ్ ఉంటుంది. సారీ, ఎందుకంటే ఈ వ్లాగ్ ఫస్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. నా చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి చదువుకున్న నా ఫ్రెండ్ పెళ్లి చేసుకొని పాపని పట్టుకొని వచ్చింది అన్నమాట. ఇక మీరు కామెంట్లలో పెడతారు, జాను నీ పెళ్ళి ఎప్పుడు. కానీ ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తా మీకు. ఎందుకంటే అది నా కోసం వాళ్ళ చిన్న పాపని ఎత్తుకొని వచ్చింది. చూపిస్తా ఆగురు. హాయ్ చెప్పే. హాయ్, నా ఫ్రెండ్ పుష్ప. మేమిద్దరం 6th క్లాస్ కానీ 6th క్లాస్ నుంచి 1 సంవత్సరం ఆ బడి, 1 సంవత్సరం ఈ బడి. మనం అందుకే ఇంత తోపైనాం అన్నమాట కాలేజ్లో. సార్ అది అంటారు. చెప్పే ఇంకా మౌలతో మాట్లాడు. అమ్మ అంట పోతాను. పాప, మా ఫ్రెండ్ పాప చూడురి ఎంత క్యూట్ ఉంది. పెళ్ళిళ్ళు అవుతారు, పిల్లలు పట్టుకొని వస్తున్నారు. అయ్యో ఈ మొక్క పాప కాదు, ఆల్రెడీ కొడుకుగా ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. ఏంది ఇది అసలు? ఆ చూడు ఎట్లుందో, ఇంకా కూడా పెళ్లి కానీ అమ్మాయి లాగానే ఉంది. మనకు పెళ్ళి అయితే లేదా, ఏం చేస్తాం? పెళ్లి చేసుకుంటే బెస్టా, చేసుకోకపోతే బెస్టా? సెటిల్ అయినాకనే చేసుకో. అంటే అది ఇది కాదు, సెటిల్ అయినాకనే చేసుకో. అంటే దీని లైఫ్ వీళ్ళ అంటే అన్నయ్య గాని వీళ్ళ అత్తమ్మ వాళ్ళు చాలా చాలా అంటే చాలా మంచి వాళ్ళు. పాపం ఇది ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చెప్పే జాను మస్తు మాట్లాడుతుంది. కానీ కొంతమందికి ఉండదు కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు. కానీ ఇది కానీ నా ఫ్రెండ్ శృతి కానీ మాధురి కానీ 1-2-3 ఉన్నారు. వాళ్ళు ఎనీ టైం అసలు ఇట్లా ఫోన్ చేయగానే అటెండ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఫోన్, మేమిద్దరం అయితే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇక పాపం అన్నదంటే 1 అవర్ అట్లా మాట్లాడుకుంటాం అన్నమాట. మేమిద్దరం చదువుకుంది గుంజపడే స్కూల్లో, శిశు మందిర్ స్కూల్. దానికి అసలు ఫుల్ టాలెంట్ ఉంది. నేనైతే వీడియోస్ తీయడం ఇవన్నీ అయితే తనను ఉద్దేశించి ఇన్స్పిరేషన్ తీసుకుని చెప్తున్నాను. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా భయం ఉండే. అది అంత చేసి వాళ్ళ ఫ్యామిలీతోని, అమ్మ నాన్నలతోని అంత కష్టపడి చేస్తుంది. మనం కూడా చేయొచ్చు కదా అయితే నేనైతే స్టార్ట్ చేశాను. అసలు ముచ్చట చెప్పాలంటే మన లేడీస్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ జాను మాత్రం అవన్నీ ఎదుర్కొని కష్టపడి అయితే వీడియోస్ ఇస్తుంది. నేను ఇంక కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుని ఉంటే బెటర్. ఎందుకంటే అది అంతా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా అంత ఫ్రీగా ఉండి అంత మంచి మంచి వీడియోస్ ఇస్తుంది. అంటే మ్యారేజ్ చేసుకోవద్దని కాదు, చేసుకోవచ్చు. కానీ మనకు కొంచెం మన ఇంట్లో పరిస్థితులు, టైం అవన్నీ ఉంటాయి కదా, అట్లా అన్నట్టు. అంటే నేను పెళ్లి కాకుండా కష్టపడి నేను చెప్తున్నా. కానీ ఇది గ్రేట్. ఎందుకంటే పెళ్ళైనా సుతాల అన్నయ్యని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, తన వర్క్ చేసుకుంటూ అది యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అంటే నాది వేరు. నేను ఇప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇక్కడ వీళ్ళ హస్బెండ్ సపోర్ట్, వీళ్ళ అత్త మామ సపోర్ట్, వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్. వీళ్ళు కూడా గ్రేటే కదా. అంటే అక్కడ చుక్క ఊసి పడ్డట్టు కొంతమంది ఉంటారు అన్నమాట. సో అది నాకు హ్యాపీ. నాకేం హ్యాపీ అంటే ఇది నన్ను చూసి వేసింది చూసిరా, అది ఇంకా హ్యాపీ. అందరూ చాలా భయం ఉండే కానీ తన వీడియోస్ చూసినాక, వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళని చూసినాక నాకు కొంచెం చాలా అంటే చాలా భయం అనేది పోయింది. అప్పటి నుంచే కొంచెం చేసిన. నాకు ఏ డౌట్లు ఉన్నా కూడా తనని అడిగితే తనైతే నాకు అన్నీ చెప్తుంది. అసలు ఇంకో విషయం ఏంటంటే దాని అంత బిజీగా ఉన్నా కూడా నేను ఫోన్ చేసినా కూడా 1 అవర్ సేపు మాట్లాడుతుంది. అన్ని విషయాలకు డౌట్లు అన్ని క్లారిఫై అవుతుంది. నేను అనుకుంటా అసలు అంత రెడీ అవుతుంది, అది రీల్స్ చేస్తుంది, వీడియోస్ చేస్తుంది. అవన్నీ తీసి రెడీ అవ్వటంలో కూడా అసలు బిజీ అంట. తను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఎవరికి కూడా తీరదు అసలు రెడీ అవుడు. ఇప్పుడు వాళ్ళ లిఖిత చూసుకుంటది కాబట్టి ఓకే, కానీ మనలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మాట్లాడదు నాకు తెలిసి. కానీ నేను చేస్తే మాత్రం మాట్లాడుతుంది. నేను చాలా సార్లు అడిగినా, మరి ఫ్రీగా ఉన్నావా బిజీగా ఉన్నావా అని. అంటే ఒకవేళ ఇన్ కేసు నేను ఫోన్ చేసిన అనుకో, బిజీగా ఉంటే తర్వాత చూసుకొని చేస్తుంది. బిజీగా లేదనుకోండి ఒక 1 అవర్ 1.5 అవర్ మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత
ఇక నాకున్న డౌట్లు ఏమైనా ఫ్రెండ్స్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. అట్లేం లేదు, కానీ తనకు మాత్రం చాలా అంటే చాలా ఓపిక, అసలు కోపానికి అనేది రాదు. అది నేనైతే చాలా గమనించిన. ఇంటికాడ కూడా వాళ్ళ అమ్మ నాన్న అందరూ మంచిగా చూసుకుంటారు దాన్ని. అంటే ఇవన్నీ అంటే నా గురించి చెప్తుందని కాదు, కానీ నాది పక్కకెడితే అంటే ఇది పాపం అంత అంటే మ్యారేజ్ ఇంత ఒక ఫ్యామిలీ ఉంది దీనికి. సో ఇంత ఉన్నా కూడా చెయ్యాలి అని ఒక తపన, అంటే టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే బయటకు వస్తలేరు. అలాంటప్పుడు నా ఫ్రెండ్ బయటకు వస్తుంది అన్నప్పుడు నాకు ఉంటది కదా చెప్పాలి అని. నేను ఇదే కదా, ఎవరు ఫోన్ చేసినా నేను ఇంత బిజీ ఉన్నా ఆ వర్క్ పక్క పెట్టుకొని నేను ప్రిపరెన్స్ ఇస్తా, మీ అందరికి తెలిసిన విషయమే. సో దీన్ని కూడా అదే విధంగా అవుతా. కానీ పాపం దీనికి ఎట్లా అంటే దీనికి చేద్దామనే టైంకి పెళ్ళయింది. ఇక మన పెళ్ళైన గురించి తెలుసు కదా, మనం ఇంట్లో పనులను చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అప్పుడు అవన్నీ తీరిన తర్వాతనే మనకు ఫ్రీ అనేది ఉంటుంది. అప్పుడు మన వీడియోస్ కానీ మనం తీయచ్చు అన్నట్టు. కానీ కొంచెం మ్యారేజ్ కంటే ముందంటే ఇక మనకు ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు మన లేడీస్. అది మీకు తెలుసు కదా. నా కోసం అంత కష్టపడి పిండి వేసుకుతాను, ఎందుకు వేస్తుంది? నేను చేస్తా అంటే కూడా ఏం ఇస్తలేదు. మరి అదే పిల్ల తల్లి అదేం చేస్తుంది పాపం. దాన్ని నేను కూర్చోయి అన్నది ఇంకా అదే అంటే ఇంకా నా ఛానల్లో అది వీడియో తీస్తుందంటే ఇంకా గ్రేటే. అది ఎంత ధైర్యవంతురాలు అయింది. నేను అంట అస్సలు భయపడకు, నువ్వు భయపడవు అనుకో. మాట్లాడడం అవన్నీ అయితే నేను తనని చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళ అక్క లిఖిత వాళ్ళందరూ నేర్చుకుంటుర్రు. అసలు మనం ఇంత చదువుకొని ఇంత నా పక్కకుండా నేర్చుకుంటారు. ఇది నా పక్కకు లేకుండా జస్ట్ నా వీడియోలు చూసి నేను చెప్తే విని నేర్చుకుంది. ఇది గ్రేట్. అంటే టాలెంట్ అనేది ఉంటే ఏ విధంగా అయినా సరే నేర్చుకొని బయటకు రావచ్చు. మన పక్కన ఉండాలన్నది ఏం లేదు కదా. సో అట్లా నాకు హ్యాపీ ఏంటంటే నా ఫ్యామిలీ ఎట్లా బయటకు వస్తున్నారో ఇది కూడా వస్తుంది కదా, ఇంకా చాలా హ్యాపీ. ఇది నేర్చుకోవడం అసలు నాకు మస్తు అనిపిస్తుంది. వీడియోస్ చేయడానికి నన్ను చాలా సార్లు అప్పుడప్పుడు రమ్మంది, కానీ నేను కొంచెం డిస్టెన్స్ దూరం వలన ఎట్లా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటది కాబట్టి కొంచెం అత్తే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనుకున్నా. కానీ పాపం నేను తీరాది కదా. ఇక నేను ఫోన్లో ఉండే ఎక్కువ మేము కాల్ కమ్యూనికేషన్ అనే ఎక్కువ ఉంటాం. కానీ ఆయన నేర్చుకొని చేస్తుంది, అది నాకు ప్రౌడ్ గా అనిపిస్తుంది. మనం బయటకు రావడం కదా, మనతోటి ఒకరు ముందుకు రావడం గొప్ప. సో నేను మీకు తెలిసిందే మన లైఫ్ స్టైల్. ఇక్కడికి వచ్చినాక చూసినాకనైతే అసలు ముచ్చటేందంటే అది అసలు ఇంత బిజీ ఉండి దాని బట్టలు, దానికి ప్రమోషన్స్, దాని వీడియోస్ అవన్నీ వస్తే అసలు బీరువాలు కూడా పడతలేవు. దాని బట్టలు చెప్పుకోవాలంటే బీరువాల పడతలేవు బట్టలు, మంచి మంచి చీరలు అవన్నీ అయితే నేను చూపించింది నాకు అన్ని. పాపం ఇక నువ్వు ఇలా ఏవే అన్నది అదే పొట్టు అవుతుంది. ఎందుకంటే ఇక హౌస్ వైఫ్ కాబట్టి అన్ని గివే వంటలు చేసుకుంటూ ఉంటారు. అయ్యో నేను కాక కట్ చేసిన ఉల్లిగడ్డ ఫస్ట్ టైం తింటున్నాను నీ చేతితోటి. చూడాలి ఎట్లుంటుందో. అది చేస్తుంది, నేను చూస్తా. ఆయనతో కొంప తీసి అనుకునేరు వచ్చిన మీ దోసక మాకు అవన్నీ ఉండే. మంచిగా స్కూల్ నుంచి అంటే ఇంటికా నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే వీళ్ళింటికన్నా తినేదాన్ని నేను. మంచి టిఫిన్ బాక్స్ తీసుకోపోతే ఇది కర్రీస్ తీసుకొచ్చేది. కానీ అప్పటి మెమోరీస్ వేరే. కానీ గురించి గొప్ప చెప్పేసి అది విన్నారా నేను. డాన్స్ మాత్రం అసలు హై లెవెల్ గా డాన్స్ ఇది నేర్పించేది మాకు. చదువులు ఎట్లా నేను డాన్స్ ఎట్లుంది ఇప్పుడు రీల్స్ లల్లా మనం చూస్తాం కదా, రీల్స్ లల్లా షార్ట్స్ లల్లా డాన్స్ అంటే అదొక వేరే లెవెల్ చేసేది. మేము స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు జానువే మాకు అందరికి నేర్పించేది. గ్రూప్ డాన్స్ కానీ సింగిల్ డాన్స్ కానీ. కానీ ఇప్పుడు అది చేస్తలేను కానీ నేను ఇప్పుడు రీల్స్ లలో తీస్తలేవా అంత ఎంత మంచిగా చేస్తారు. కాదే నా స్టడీ గురించి చెప్పే అబ్బా ప్లీజ్. డాన్స్ చెప్పే నాకు ఎన్నో బుద్ధి అవుతుంది. అందరు ఇంటర్ గురించి మామూలుగా ఉండదు. ఎట్లా చేద్దునే చదివేది బాగానే చదివేది, అంత మరీ అంత అంటే చదువురాక మొద్దేం కాదు, మంచిగానే చదివేది, మంచిగానే ఎగ్జామ్స్ రాసేది. కానీ తనకి స్టడీ కంటే ఎక్కువ ఇంకేదో విన్న ఫోకస్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ ఫోకస్ అనేది తను ఏం చేయాలనుకుంటే మన అందరికి ముందుకు వచ్చింది కదా, అదే జాను. న్యాయమేనా పాపం అదావు కొడుగులు పొట్టు ఇస్తాంది. నేనేమో దాని బిడ్డ దగ్గర ఉండి ఆడిపిస్తాను. ఇక నువ్వు ఎలా అండుతీ ఒడవని చెప్పేసి అది అండుతుంది కదా కదా. జానమ్మకు వంట చేస్తుంది కదా మమ్మీ అను. జానమ్మ అను అను అంటావా? అనపోతే ఇక్కడనే ఉంచుతా నేను. అను మాట్లాడు, రిప్లై. ఫైనల్ గా ఎండింగ్ వచ్చింది. రొట్టెలు చూడు ఎట్లా కలుతాను, రొట్టె పేగలేదు, ఇవన్నీ చేసింది. అమ్మ ఏం ఇంత స్పీడ్ అనే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి. వామ్మో
అక్కడక్కడ అసలు అటు కర్రీ చేసింది ఇటు చపాతీలు చేస్తాను. పాపం బిడ్డ ఫైనల్గా చపాతీలు పాపం అన్నీ వేసేసింది బిడ్డ. ఎన్ని వేసినాయి బాగానే వేసింది. ఓ నావో ఇవన్నీ వాళ్ళు తింటారే, ఉన్నదే మన ఇద్దరం. ఇక పొద్దు ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే పొద్దుక దాకా తిందాం. ఇంత బాగా వేసింది, మిత్త ఉన్నాయి. ఏ కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం. ఇక నాకేముంటాయి పాపం, అదే చెప్పుకుంటుంది ఏదో ఒకటి. ఏం చెప్పుకుంది అదే, ఏం చెప్పుకోలేదు. ఉన్న దొంగతనం ఉంది. దాని లైఫ్ అంతా ఫైన్, మంచిగా ఉంది. మంచి అన్నయ్య దొరికిండు. హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మంచిగా, అందరు మంచోళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటారు. అందుకని ఇక్కడికి వచ్చినావు, లేకపోతే నువ్వు వస్తావా ఇక్కడికి. చపాతీ వేసుకున్నాం, చపాతీ చేసుకున్నావా? చేసింది చూడాలి. ఇయ్యాలని తింటాను ఫస్ట్ టైం ఎగ్. నాది చిన్న ప్లేట్. నాకు చిన్న ప్లేట్ కాదు. అవో అదేంది పాపం బిడ్డకి నూనె అంటుందట. బిడ్డ పాపం అన్నం తిందామంటే కూడా తిన్నాయి. ఈడ పెట్టింది అలా బిడ్డకి తల కొట్టుకుంటుందట. కథ మళ్ళీ కూర్చో గిన్నె ఉంటాయి ఆ పెళ్ళైన వాళ్ళకు. వామ్మో ఇప్పుడు అర్థమవుతుంది గింత ఫేస్ చేస్తారు ఆడోళ్ళని. ఆడోళ్ళు ఎన్ని చేసినా చెయ్యలేదని అంటారు. ఏం చెప్తుంది అంటే ఇంట్లోనే ఉన్నది. ఏం చెప్తాను ఏం చెప్తుందంట, ఏం చెప్తుందామే, ఏం చెప్తాంది, ఏం చెప్తలేము. ఇంటికాడ వంట చేసుడు, ఇల్లు బోళ్ళు దానికి అంతకు మించి ఏం పని చేస్తాంది అని అంటారు. కానీ ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తే అవుతుంది. అంతే కదా పాపం. ఈమెకు నూనె పెట్టి ఈమెను వండ పెట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాత పాపం అది పొడిగా మెల్లగా తీరంగా తింటుంది. చూడరి మంచిగా హాయిగా ఫ్యాన్ కింద వండుకుంది. పాపం ఇప్పుడు తింటుంది బిడ్డ. నేను తిన్నా, తినకదా ముందే తినేసిన. అట్లా ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి గోసలు.